ప్రభుత్వ భూములను సంరక్షించాల్సిన సీఎం రేవంత్ రెడ్డి రియల్ ఎస్టేట్ బ్రోకర్లా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు మాజీ డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్య. హన్మకొండ జిల్లా ధర్మసాగర్ మండలంలోని ఇనుపరాతి గుట్టల అటవీ ప్రాంత భూములను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. ధర్మసాగర్ మండలంలోని దేవునూరు, ముప్పారం గ్రామాల పరిధిలో ఇనుపరాతి గుట్టల భూములను పరిశీలించారు. 1967లోనే ఇనుపరాతి గుట్టలకు సంబంధించి 3,945 ఎకరాలను రిజర్వ్ ఫారెస్ట్గా చేయాలని ప్రతిపాదించినట్లు రాజయ్య గుర్తు చేశారు. ఎమ్మెల్యేకు భయపడి ఇక్కడనే ఫారెస్ట్ మినిస్టరు సురేఖ ఉంటుంది, ఇంకో మంత్రి సీతక్క, అడవులలో పెరిగిన సీతక్క, మరి ఇక్కడి నుంచే మంత్రి ఉంటారు. వారిద్దరు ఉండగా వారిని లెక్క చేయకుండా అహంకారంతో, అధికార దాహంతో కడియం శ్రీహరి బినామీ పేరుతో భూములన్నీ ఇతరులకు చేరే విధంగా కలెక్టర్ను ఆదేశించి మరి వారి మీద ఒత్తిడి పెట్టి ఈ భూములు అన్యాక్రాంతనయటానికి ప్రధాన కారుడైండు. వాళ్ళ పేరు మీద కొని మళ్ళీ వాళ్ళ అల్లుడు దగ్గరుండి పర్యవేక్షణ, దానికి సంబంధించిన ఖర్చులు పెట్టుకుంటా కార్యక్రమం చేయడం జరుగుతుంది. దీని గురించి 6 నెలలకు ముందే మేము ఈ ప్రాంతంలో ముప్పారంలో మా దృష్టికి రాగానే అక్కడ 212 సర్వే నుండి 216 సర్వే వరకు, ఇక్కడనేమో 403 నుంచి వెళ్ళి 404 దేవునూరు సర్వే నెంబర్లు. భూములను కాపాడిన కలెక్టరే ప్రభుత్వంలో ఉన్న ప్రజాప్రతినిధులకు మరి తొత్తులుగా ఉండి వాళ్ళ చేతిలో కీలు బొమ్మలుగా ఉన్నప్పుడు తప్పకుండా హైకోర్టు సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపించి ఈ అడవులను కాపాలని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఒకవేళ కనుక వెంటనే చర్య తీసుకోకపోతే బీఆర్ఎస్ పార్టీ పక్షాన అడవుల కాపాడడం కోసం నిజంగా హన్మకొండ జిల్లాలో ఉన్న ఏకైక ఫారెస్టు ఈ ఇనుపరాతి గుట్టలు, వీటిని తప్పకుండా పరిరక్షిస్తాం, అవసరమైతే దీర్ఘకాలిక పోరాటం చేస్తామని చెప్పేసి హెచ్చరిక.